టీవీ7 న్యూస్ కి స్వాగతం. తల్లిదండ్రులు ఇక్కడికి ఇచ్చేసి ఉపాధ్యాయులకు తగిన సూచనలు ఇస్తూ సహాయ సహకారాలు అందించడానికి మార్గం ఇది. ఈ కలయిక అనేది అందుకే ఇక్కడ ఈ సమావేశానికి మెగా అని పేరు పెట్టారు. మెగా పేరెంట్ టీచర్ కలయిక ఇది. ఇది బ్రహ్మాండంగా ఉండాలని, దీని ద్వారా పాఠశాల భవిష్యత్తు బంగారు భవిష్యత్తుగా ఉండాలని ఏర్పాటు చేయడం అనేది ఈ తల్లిదండ్రులకు ఇప్పుడు ఒక సూచన. మొట్టమొదటి కార్యక్రమము ఒక తల్లులకు ముగ్గుల పోటీ ఉంటుంది. ఖచ్చితంగా ముగ్గుల ఆవరణలో దానికి ఏర్పాటు చేయనున్నది. అలాగే తల్లులకు ఒక పోటీ చూడగలము. ఈ ప్రభుత్వం ఈ విధంగా పెట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. రెండవది, ఇక్కడ ప్లాంట్ పనిచేస్తుందో లేదో తెలియదు. మేము సొసైటీ ద్వారా ప్లాంట్ ఇచ్చింటిని. మళ్ళీ తల్లిదండ్రులు ఈరోజు స్కూల్కి వస్తున్నారు, రాజకీయ నాయకులు వస్తున్నారు, గ్రామ పెద్దలందరూ వస్తున్నారు. ఊళ్ళో స్కూల్లో ఏం సమస్యలు ఉన్నాయని ఒకరైనా తెలుసుకున్నారని నేను ఈరోజు వేదిక పైన మిమ్మల్ని అందరినీ అడుగుతున్నాను. ఏదైనా ఎవరైనా అడిగింటే నాకు చెప్పండి, నేను పెట్టాను. ఎవరైనా అడిగారా? గ్రామ పెద్దలు కానీ, రాజకీయ నాయకులు కానీ, తల్లిదండ్రులు కానీ స్కూల్లో ఏంటంటే సమస్యలు ఉన్నాయని ఏ రోజన్నా అడిగారా? అలాగే చిన్నతుమ్మల గ్రామ ఉప సర్పంచ్ అయినటువంటి రమేష్ గారిని కూడా విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య ఘనంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఉప సర్పంచ్ రమేష్ గారు, ఉప సర్పంచ్ మహేష్ గారు, రంగనా అలాగే ఉన్నత పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ శ్రీ వెంకటేష్ గారిని కూడా విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. వారు కూడా వేదిక మీదకి రావాల్సిందిగా అభ్యర్థిస్తున్నాము. వెంకటేష్ గారు, అలాగే ఉన్నత పాఠశాల ఉప విద్యా కమిటీ చైర్మన్ శ్రీమతి లక్ష్మీ గారిని కూడా విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య సగౌరవంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే చిన్నతుమ్మలం గ్రామ ఉప మండల అధ్యక్షులు వైస్ ఎంపీపీ గారు ముత్తమ్మ గారిని కూడా విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. ముత్తమ్మ గారు, అలాగే చిన్నతుంబరం గ్రామ ఎంపీటీసీ గారైనటువంటి బడమ్మ గారిని కూడా విద్యార్థుల కరతాళ ధ్వనుల మధ్య సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానం పలుకుతున్నాము. చప్పట్ల విద్యార్థులను ధన్యవాదాలు. చప్పట్లు ఎవరైనా ఉత్సాహం తీసుకురావాలి. ఇందాక చప్పట్లు ఎంత ఉత్సాహం చూపిస్తున్నారు, ఆ ఉత్సాహం కొంచెం తగ్గింది. ఓకే. అలాగే ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలపర్ మేడం గారిని కరతాళ ధ్వనుల మధ్య ఆహ్వానం పలుకుతున్నాము. మేడం గారు, నీలపర్ గారు సభావేదిక దగ్గరికి రావాల్సిందిగా చెప్తున్నాము.
ఆహ్వానం పలుకుతున్నాము. శ్రీ వీరన్న గారు చప్పట్లు విద్యార్థులకు చప్పట్లు. అలాగే గౌరవనీయులు పాఠశాల స్థలదాత అయినటువంటి రవీంద్రుడి గారిని కూడా సగౌరవంగా విద్యార్థుల చప్పట్ల మధ్య ఘనంగా ఆహ్వానం పలుకుతున్నాము. రవీంద్రుడి గారు అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రముఖులైనటువంటి శ్రీ వీరన్న గౌడ్ గారు, అలాగే చంద్ర గారు, మీసేవ నర్సప్ప గారిని కూడా వారి వారి స్థానాల్లో కూర్చోవలసిందిగా విద్యార్థుల కర్తవ్య గురువుల మధ్య వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. చంద్రేష్ గౌడ్ గారు, చంద్ర గారు, మీసేవ నర్సప్ప గారు, అలాగే గౌరవనీయులైనటువంటి శ్రీ ఎల్లప్ప గారిని కూడా వేదిక దగ్గరికి రావాల్సిందిగా విద్యార్థుల కరత్తాల జనుల మధ్య ఆహ్వానం పలుకుతున్నాము. అలాగే పాఠశాలకు సంబంధించి ఎస్ఎంసీ సభ్యులు, వైద్య సిబ్బంది, ఎందుకంటే ఆ బాధ్యత ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు లేదా ఒక యాక్టివ్ పేరెంట్స్ ఇచ్చినారు. కాబట్టి ఎజెండా ప్రకారం ఎవరైనా వచ్చి నడపవలసిందిగా మరియు ఆత్మీయ సంఘ గ్రామ శాఖలు మరియు కుల తలవాళ్ళ అందరూ మరి గ్రామ ప్రజలు టీచర్స్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ఈ యొక్క ప్రభుత్వము మరి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈరోజు చాలా సందడిగానే కనిపిస్తుంది. అదేవిధంగా ఒక చిన్న జాతరగానే అనిపిస్తుంది. చాలా సంతోషము. చాలా మేడమూడలు చాలా యాత్రలతో సర్పంచ్ కూడా చాలా అందరూ కూడా యాత్రగా పనిచేశారు. వాళ్ళు మంచిగా యాత్రగా పెట్టారు కాబట్టి ఎంతమంది ఎంతో సంతోష గర్వపడవలసిన అవసరం ఉంది. కాబట్టి చాలా సంతోషం కూడా మీరు ఈరోజు జరగడం అంటే చాలా అందరికీ ఊరు కూడా చాలా సంతోషకరమైనది. ఎందుకంటే మేడం ఈ సమావేశానికి మా పిల్లలు ఎంతకంటే తక్కువైంది. కొంతమంది వలసపోయిన వల్ల, కొంతమంది ఇరవై వల్ల కొంచెం మీకు ఇబ్బందికరంగా ఉండవచ్చు. కాకపోవడం లేదని ఉంటుంది. ఎందుకంటే అలంకరించిన ప్రముఖులకు, ఎస్ఎల్సీ సభ్యులకు మరియు ఇక్కడికి ఇచ్చేసిన గ్రామస్తులకు, గౌరవనీయులైన విద్యార్థుల తల్లిదండ్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మరియు అందరికీ ఆదరపూర్వక ఆహ్వానాలు అందిస్తూ ఈ సమావేశాన్ని ఆహ్వానం